నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు 8 గంటలకు మొదలైంది. స్థానిక ఎస్బీఎంఎస్ బి.ఎడ్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి బి.ఎడ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు అభ్యర్థులు పోలీసుల సమక్షంలో కౌంటింగ్ హాల్కు తరలించారు. 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ నిర్వహణలో కమిషనర్, ఆర్డీఓ, ఎంపీడీఓలు ఉన్నారు. 22 వార్డులకు ఓట్ల లెక్కింపు 3 రౌండ్లు ఉంటుందని, మొదటి 2 రౌండ్లలో 8 వార్డులు, 3 రౌండ్లలో 6 వార్డులు ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. మొత్తం ఓట్లు 26,023 ఉండగా 21,027 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 8 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ కోసం 8 మంది ఆర్ఓలు, 8 మంది ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు 8 మంది, 16 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది సిబ్బందితో పాటు కౌంటింగ్ జరుగుతోందని కమిషనర్ తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, మొత్తం 127 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున బీఈడీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పోలీసులతో 2 సిఐలు మరియు 7 మంది ఎస్ఐలు అండ్ మొత్తం 127 పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. అలాగే ఈ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గెలిచిన వారు విక్టరీ ర్యాలీస్ తీయకూడదు, ఎన్నికల నిబంధనలు కోడ్ అమల్లో ఉన్నందున వారందరికీ తీయకూడదని కోరుతున్నాను. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని